మన రాష్ట్రంలో మనం చేసినటువంటి 9 జిల్లాల్లో కండక్ట్ చేసినటువంటి సీరో సర్వేలెన్స్ దానికి సంబంధించిన రిజల్ట్స్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. సీరో సర్వేలెన్స్ అంటే బేసిక్గా ఏ కమ్యూనికబుల్ డిసీజ్ అన్నా కానీ Is it okay now? Yeah. జీరో సర్వేలెన్స్ అంటే జనరల్గా ఏ కమ్యూనికబుల్ డిసీజ్ అయినా పాపులేషన్లో ఎంత ప్రివలెన్స్ ఉంది, ఎంత స్ప్రెడ్ ఉంది అని అర్థం చేసుకోవడానికి వాడతాం. ఇది ఓన్లీ కోవిడ్కి సంబంధించిందే కాదు, అన్ని కమ్యూనికబుల్ డిసీజ్కి ఫస్ట్ నుంచి కూడా మనం జీరో సర్వేలెన్స్ అనేది ఉంది. కోర్స్ ఇప్పుడు కోవిడ్ సందర్భంలో దానికి ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ పెరగడం జరిగింది. సో జీరో సర్వేలెన్స్లో జనరల్గా మనము కొంత వెయిట్ ఇచ్చి దెన్ ర్యాండమ్గా వెయిట్ ఇవ్వటం అంటే అర్బన్ ప్రాంతాల్లో ఎంతమందిని చేయాలి, రూరల్ ప్రాంతాల్లో ఎంతమంది చేయాలనేది, తర్వాత మగవారు ఎంతమంది, ఆడవారు ఎంతమంది, కంటైన్మెంట్ జోన్లో ఎంతమంది, కంటైన్మెంట్ జోన్ బయట ఎంతమంది అనేది మనము డిసైడ్ చేసి మనకు వచ్చినటువంటి రిజల్ట్స్కి మనం తీసుకునే శాంపుల్స్కి ఆ వెయిటేజ్ ఇస్తాం. అంటే ఎక్కడన్నా రూరల్ పాపులేషన్ ఎంత ఉంది, అర్బన్ పాపులేషన్ ఎంత ఉంది అన్నప్పుడు ఆ రేషియోకి అనుగుణంగా మనము రూరల్ అర్బన్లో ఆ శాంపుల్స్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి మేల్ ఫిమేల్, అది కూడా పాపులేషన్ రేషియోలో మేల్ ఫిమేల్ ప్రకారం నేను కంటైన్మెంట్ జనాభాలో ఉన్న జనాభా ఎంత, కంటైన్మెంట్ బయట ఉన్న జనాభా ఎంత చూసుకుని దానికి వెయిటెడ్ యావరేజ్ ఇచ్చుకొని, అంటే మనం తీసిన శాంపుల్స్ రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండేటట్టు ఉంటే అంత మంచిదనేటటువంటి భావంతో ఆ విధంగా మనము శాంపుల్స్ తీసినప్పుడు ఆ శాంపుల్స్ స్పెసిఫిక్గా ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే 5,000 శాంపుల్స్ ఇస్తే 5,000 ఎవరు పడితే వాళ్ళని తీయటం ఉండదండి. ఆ 5,000 శాంపుల్స్ కూడా స్పెసిఫిక్గా ఈ రేషియోస్ అన్నీ మెయింటైన్ అయ్యేటట్టుగానే డిజైన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సో దట్ మన పర్పస్ ఏంటంటే ఎంటైర్ జిల్లాలో పాపులేషన్లో ఎంత ప్రివలెన్స్ ఉంది అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం. ఫస్ట్ విడతలో 4 జిల్లాలు చేయడం జరిగింది. అనంతపూర్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, అది మీరు చూశారు. తర్వాత రెండో విడతలో మనము 9 జిల్లాల్లో చేయటం జరిగింది. చిత్తూరు, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు అండ్ కడప 9 జిల్లాలు. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 3,500-600 ఆ రేంజ్లో శాంపుల్స్ తీసుకుంటే ఈసారి 5,000 శాంపుల్స్ యూనిఫామ్గా ప్రతి జిల్లాలో తీసుకున్నాం. బ్లడ్ శాంపుల్స్ తీసుకుని బ్లడ్ శాంపుల్స్ ద్వారా బ్లడ్లో స్పెసిఫిక్ యాంటీబాడీ ఐజీజీ ఏదైతే ఉందో ఆ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది మనం ల్యాబొరేటరీలో బ్లడ్ టెస్ట్ చేయటం ద్వారా మనకి ఎంత ప్రివలెన్స్ ఉన్నదనేది మనం ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ అందరూ మీ ముందు పెట్టడం జరిగింది. ఓవరాల్గా స్టేట్ చూసుకుంటే ఈ 9 జిల్లాలకి యావరేజ్ తీస్తే 19.7% మందికి మీకు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. వీరెవ్వరికీ కూడా సిమ్టమ్స్ లేవు. ఇంకా లాస్ట్లో మీరు చూసుకుంటే ప్రతి జిల్లాకి ఇచ్చిన దగ్గర సిమ్టమ్స్ చూసాం. సిమ్టమ్స్ లేని వాళ్ళు వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ కేస్ మనకు ఉన్నది సిమ్టమ్స్ అసిమ్టమాటిక్కే ఉన్నారు. వీళ్ళు సిమ్టమాటిక్ ఎక్కడో రేర్గా మనకి ఉన్నారు. వీళ్ళెవ్వరికీ కూడా ఎప్పుడు కూడా మనం ఏ టెస్టు చేయలేదు. అదొక కండిషన్. ఒకసారి టెస్ట్ చేస్తుంటే మనకి మళ్ళా
ఆ కన్ఫర్మేటరీ బయాస్ ఉంటుందని ఈ రోజు దాకా ఎప్పుడు కూడా మనం ఏ రకమైనటువంటి కోవిడ్ టెస్ట్ చేయని వాళ్ళని మాత్రమే ఈ సీరో సర్వేలో మనం తీసుకోవడం జరుగుతుంది. రూరల్ అర్బన్ మేలు ఫీమేల్ అవంతా కూడా పాపులేషన్ రేషియోస్ మెయింటైన్ చేస్తా కంటైన్మెంట్ నాట్ కంటైన్మెంట్ హై రిస్క్ లో రిస్క్ ఓవరాల్గా చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ మీరు చూసుకుంటే హైయెస్ట్ ప్రివిలెన్స్ మనకి విజయనగరంలో కనపడతా ఉంది 30.6. నెక్స్ట్ హైయెస్ట్ కర్నూలు 28.1 అండ్ ఫిగర్స్ మీ ముందు ఉన్నాయి. వెస్ట్ గోదావరి 12.3. ఎనీ ఎపిడెమాలజిస్ట్ వుడ్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఎంత ఎక్కువ పాపులేషన్లో ప్రివలెన్స్ ఉంటే అంత మనకి పాపులేషన్లో వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ పొంది ఉన్నారని అర్థం. ఎంత ఎక్కువ మందికి ఈ ప్రివలెన్స్ ఉండుంటే ఫ్యూచర్లో ఎక్కువ కేసులు వచ్చేటువంటి అవకాశము తక్కువగా ఉంటుంది. ఇట్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మనం ఇంటర్ప్రిటేషన్ దీని ద్వారా ఏంటంటే కర్నూలులో రాబోయే రోజుల్లో కేసులు తగ్గుముఖం కొంత పడతాయని చెప్పి ఒక ఇంటర్ప్రిటేషన్ మనం ఖచ్చితంగా చేయొచ్చు. సిమిలర్లీ విత్ విజయనగరం అండ్ ఆల్. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ లైక్ వెస్ట్ గోదావరి వేర్ ప్రివలెన్స్ ఈజ్ వెరీ లో, ఇంకా కొన్నాళ్ళ పాటు కొంత కేసులు ఉంటాయని చెప్పేసి మనం ఒక అంచనాకు రావచ్చు. ఇవన్నీ అంచనాకు రావచ్చు. దెన్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఎంత పర్సంటేజ్ పాపులేషన్కి వచ్చిన తర్వాత కేసులు తగ్గుముఖే పడతాయంటే దీని మీద రకరకాల సైంటిస్టుల్లో రకరకాల భిన్నవాదనలు ఉన్నాయి. మనకి చూసుకుంటే ఢిల్లీలో ఫస్ట్ టైం సీరో సర్వేలెన్స్ చేసినప్పుడు వాళ్ళకి 22.8 అనేది వచ్చింది. 22.8 వచ్చిన తర్వాత నుంచి కేసెస్ వాళ్ళకి తగ్గుముఖం పట్టడం జరిగింది. మన ఓవరాల్గా ఇప్పుడు 19.7 ఉంది. 3 పాయింట్ డిఫరెన్స్ ఉంది. బట్ విత్ ఇన్ డిస్ట్రిక్ట్స్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఈజ్ దేర్. అండ్ లాస్ట్ టైం మనం ఫస్ట్ రౌండ్ చేసిన దాంట్లో కూడా మనం చూసుకుంటే కృష్ణా డిస్ట్రిక్ట్ హైయెస్ట్ వచ్చింది. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ హైయెస్ట్ వచ్చింది. దెన్ అబ్జర్వేషన్ మనకి ఏంటంటే ఆ తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ పర్ డే నెంబర్ ఆఫ్ కేసెస్ రావడం తగ్గుముఖం పట్టింది. దట్ ఈజ్ వాట్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఈస్. ఇప్పుడు కూడా అదే ఇంటర్ప్రిటేషన్ మనం చూసుకుంటే వీ కెన్ సే దట్ విత్ ఏ బిట్ ఆఫ్ క్లారిటీ కర్నూలు విజయనగరం ఈ జిల్లాలో కొంత మనకి డిక్లైన్ ఏదైతే ఉందో అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేసెస్లో. అండ్ ది లీస్ట్ ఉన్న వెస్ట్ గోదావరిలో కొంచెం టైము మనకి పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు సీరో సర్వేలెన్స్ చేస్తామంటే ఈ అండర్స్టాండింగ్తో ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దట్ మీన్స్ ఏంటంటే వెస్ట్ గోదావరి మనకి తక్కువ ఉంది కాబట్టి వెస్ట్ గోదావరి రిసోర్సెస్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, హాస్పిటల్ బెడ్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనం హయ్యర్ ప్రిపేర్డ్నెస్లో ఉండాలి. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు ప్లాన్. సో దాని గురించి సీరో సర్వేలెన్స్ మనం వాడతాం. అండ్ టెస్టింగ్ కూడా. సో నెంబర్ ఆఫ్ టెస్ట్ మనం చేసేది ఈ జిల్లాలో, ఇలాంటి జిల్లాల్లో తక్కువ ఉన్న జిల్లాలో కొంచెం ఆ నెంబర్స్ మనం పెంచుకుంటూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ వీ క్యాచ్ ద పాజిటివ్ పర్సన్స్ వెరీ ఎర్లీ అండ్ ఆల్సో we ensure that they are isolated early. Isolation means at hospital కావచ్చు, ట్రీట్మెంటు, కోవిడ్ కేర్ సెంటర్ కావచ్చు, ఆర్ ఎట్ హోమ్ ఐసోలేషన్ కావచ్చు. దిస్ ఈజ్ వాట్ అవర్ సీరో సర్వేలెన్స్ సేస్. సో మనం ఒక సిస్టమేటిక్గా సీరో సర్వేలెన్స్ కంటిన్యూస్గా టైం టు టైం చేయడానికి ఒక సిస్టమ్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాము. సో ఇట్స్ నాట్ దట్ ఇవాళ చేద్దాం కాబట్టి 5,000 చేద్దాం 10,000 చేద్దాం అని కాకుండా ఒక సిస్టమేటిక్గా మన దగ్గర డేటా ఉంటుంది పీరియాడిక్గా. అగైన్ నెక్స్ట్ రౌండ్ మనం చేసుకున్నప్పుడు ఈ రౌండ్కి నెక్స్ట్ రౌండ్కి మనకి డేటా కంపారిజన్కి ఉంటుంది. ఏ విధంగా పెరిగింది మనకు తెలుస్తూ ఉంటుంది. దానికి అకార్డింగ్గా మనకి టెస్టింగ్ కావచ్చు, మనకి ఉన్నటువంటి అదర్ పారామీటర్స్ కానీ ఇవన్నీ కూడా మనము పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సీరో సర్వేలెన్స్ యొక్క దిస్ థింగ్. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ దట్? ఏంటండి? 5,000 అండి ప్రతి జిల్లాకి. ప్రతి జిల్లాకి 5,000, 9 జిల్లాలకి 45,000 మంది.
అతను పాజిటివ్గానే లక్షణాలు ఏం లేవండి. సో మనము సీరో సర్వేలెన్స్లో చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆల్రెడీ మనం ఎప్పుడు టెస్ట్ చేసిన వ్యక్తిని మనం టెస్ట్ చేయం. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు అతను పాజిటివ్ నెగిటివ్ అని. సో అలాంటి వాళ్ళని చూస్ చేయం. ఇది పూర్తిగా ర్యాండమ్గా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి మనకు ఆల్రెడీ ఆ వ్యక్తి పాజిటివో నెగిటివో అని ముందే తెలిసిన వ్యక్తుల్ని మనం సీరో సర్వేలెన్స్లో శాంపుల్ తీసుకోం. సో దట్ అది రెండోది వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకో. ఎందుకంటే వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు తీసుకుంటే అతనికి లక్షణాలు ఉన్న అతను టెస్ట్ చేస్తే అతను పాజిటివ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కదా, ఆ బయాస్ వస్తుంది కదా. అందుకని పూర్తిగా ర్యాండమ్గా ఏ లక్షణాలు లేని వాళ్ళు మాత్రమే మనము టెస్ట్కి తీసుకుంటామండి. %100 అండి ఇది పర్సంటేజ్. ఆ జిల్లాలో మనం శాంపుల్ తీసుకున్న ఎవరికి కూడా శాంపుల్ తీసిన రోజున ఏ రకమైన లక్షణాలు లేవు. మనకి లాస్ట్ టైం కూడా అది మనకు దాదాపుగా అలాగే వచ్చింది ఫిగర్స్ 98, 92, 99, 94 ఆల్మోస్ట్ 100కి దగ్గరలోనే ఉంటాయి అన్ని జిల్లాల్లోనూ. పీరియాడిక్గా మనము చేసుకుంటూ ఉంటాము. సో దట్ వీ అండర్స్టాండ్. ఇది మనకి ఒక మేనేజ్మెంట్ టూల్ అండి. అంటే మనము కోవిడ్ని మేనేజ్ చేసుకోవటానికి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఒక పద్ధతి. ఇది అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్లోనూ చేసుకుంటారు. మన దగ్గర కూడా కొంత ఏమంటారు అవైలబిలిటీ కానీ టెక్నాలజీ కానీ వెసులుబాటుకు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో చేశారు. ఢిల్లీ కానీ ముంబై కానీ మాకు తెలిసినంతవరకు ఇలా చేశారు. రాష్ట్రాల్లో హర్యానా ఎక్కడో చేశారు కానీ శాంపుల్ సైజ్ మరీ తక్కువగా ఉంది. సో కాబట్టి అదర్వైజ్ ఇది మనం చేసుకుంటాం. చెప్పండి సార్. ఓవరాల్లో 19.7 ఈ 9 జిల్లాలకి ఎస్. అంటే ఒకటి చెప్పగలం, కర్నూలు అండ్ విజయనగరం విల్ స్టార్ట్ టు కమ్ డౌన్. కర్నూలు ఆల్రెడీ హ్యాస్ స్టార్టెడ్ సైన్స్ ఆఫ్ కమింగ్ ఎ లిటిల్ డౌన్. సో అది క్లియర్గా మనం చెప్పగలం. సో లోవర్ ఉన్న జిల్లాల్లో కొంత టైం పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. సో లోవర్ నెంబర్స్ వచ్చిన జిల్లాల్లో ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయటం కానీ ఇంక్రీజ్ చేయటం కానీ చేయాలి. ఆల్రెడీ పీక్కి వెళ్ళి లోవర్ కర్వ్ చూపిస్తున్న వాటిలో వీ నీడ్ టు కన్సాలిడేట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ అండ్ కీప్ ఆన్ వర్కింగ్ దేర్. ఇట్లా చేసుకోవాలి సార్. ఫ్లాట్నింగ్ ఆఫ్ ద కర్వ్ ఇవన్నీ జార్గన్స్ వాడుతూ ఉన్నారు. అండ్ ఎపిడెమియాలజికలీ చాలా చోట్ల దేవర్ ఆర్ డబుల్ పీక్స్, ట్రిపుల్ పీక్స్, ఈవెన్ కంట్రీస్ లైక్ కొరియా అండ్ ఆల్ హ్యాడ్ మోర్ దెన్ 1 పీక్ అండ్ ఆల్. సో దెర్ ఆర్ అంటే కోవిడ్ అనేది అందరికీ కొత్త. సో దీని మీద ఇంకా కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. సో దట్ ఈజ్ నాట్ ద ఎంటైర్ పిక్చర్. సో మన దగ్గర మనం ఈ సీరో సర్వేలెన్స్ నుంచి మనం వాడేది ఒకటే. మనకేంటంటే కేసులు ఇంకా పెరగబోతున్నాయా, మనకి డిక్లైన్ కనపడుతుందా అనేది మనం ఒక నిర్ధారణకు రావచ్చు ఖచ్చితంగా. ఏదండి ప్రివలెన్స్ ఇన్ పర్సంటేజ్? వాల్యూస్ అండి, రేంజ్. దిస్ ఇస్ స్టాటిస్టికల్ మోడలింగ్ కదా, ఇట్స్ రేంజ్. ఇట్స్ ఓన్లీ ఎ రేంజ్. మాకు అలా రాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రివిలెన్స్ బట్టి చూస్తే ఆల్మోస్ట్ 28.1% వాళ్ళకి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో కర్నూలులో తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. మీకు నెంబర్ తక్కువ ఉన్న చోట అది పీక్ కేసెస్ తగ్గడానికి టైం పడుతుంది. మీకు నెంబర్స్ మీరు చూడండి, వెస్ట్ గోదావరి 12.3 ఉంది. సో ఇంకా కొన్ని జిల్లాలు ఆ దగ్గర దాపుల్లో ఉన్నాయి. సో దానివల్ల యా సార్, నెలాఖరు దాకా పడుతుందా 2 నెలలు పడుతుందని ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ దాట్.
So it is basically a statistical modeling and this thing specifically in నెలాఖరికే తగ్గిపోతుందని చెప్పలేం. సో దట్ ఇది దిస్ ఈజ్ ఎ మేనేజ్మెంట్ టూల్ లైక్ మెనీ మేనేజ్మెంట్ టూల్స్ వీ హ్యావ్ లైక్ మనం రన్ చేసిన ఐవీఆర్ఎస్ ఈరోజు మా మిత్రుడు పేపర్లో రాశారు ఒకటి. అది మా ఇంటర్నల్గా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి మేము మా సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్కి వాడే టూలు మీతో మేము షేర్ చేయలేదు. మీరు ఎక్కడి నుంచో తీసుకుని దాన్ని వేరేగా ఇంటర్ప్రెట్ చేసేసి వేరేగా మార్చి మాట్లాడేస్తే దానికి కరెక్ట్ కాదండి అది. సో వన్ క్వశ్చన్ మీరు ఐ థింక్ దట్ న్యూస్ పేపర్ హ్యాస్ టోటలీ చేంజ్డ్. ఆ క్వశ్చన్ ఏంటి, మీరు అధికారుల నుంచి ఇంకా సేవలు మీకు కావాలా అంటే మీకు ఇస్తున్న సేవలు కాకుండా ఇంకా ఫర్దర్గా సేవలు కావాలంటే దానికి మీరు ఇంటర్ప్రిటేషను వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదని రాసేశారు. తెలుగు భాష అటు నుంచి ఇటు అట్లా మార్చేస్తే కరెక్ట్ కాదు కదా. క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ ఫస్ట్ థింగ్ ఇట్ వాజ్ ప్యూర్లీ ఇంటర్నల్ ఇన్ నేచర్, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ ఇంప్రూవ్మెంట్ అండ్ వీ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. ఎందుకంటే క్వశ్చన్ అడిగినప్పుడు మనం అడిగిన క్వశ్చన్ బట్టి అక్కడ వాడిన లాంగ్వేజ్ బట్టి మీకు రెస్పాన్సెస్ వేరేగా వస్తాయి. సో ఫస్ట్ టైం మేము చేసాము అండ్ వీ కీప్ ఆన్ ఇంప్రూవింగ్ ద క్వశ్చన్స్ అండ్ ఇంప్రూవింగ్ ద ఫైన్ ట్యూనింగ్, దెన్ ద కరెక్ట్ రెస్పాన్స్ మనకు వస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు ఇంకా ఫర్దర్ సేవలు కోరుకుంటున్నారా? ఇంకా ఫర్దర్ సేవలు అంటే ఏంటి అర్థం? నాకు ఆల్రెడీ కొన్ని సేవలు అందుతున్నాయి, ఇంకా ఫర్దర్ సేవలు కావాలా? ఆబ్వియస్లీ ఇంకా ఫర్దర్ సేవలు కావాలంటే కొంతమంది అడుగుతారు. దాని అర్థము వాళ్ళకి అసలే సేవలు అందట్లేదని మీరు ఇంటర్ప్రిటేషన్ చేసి రాసుకుంటే ఎట్లాగా? మీరు ఎక్కడి నుంచి అయితే ఆ షీట్ సంపాదించారో ఆ షీట్తో ఒకసారి కంపేర్ చేసుకుని చూడండి, అక్కడ ఏం రాస్తుంది, మీరేం రాశారు అనేది. నేను తెలుగు వాడిని, నాకు తెలుగు అర్థమవుతుంది. మరి మీకు తెలుగే రాకపోతే దాని తెలుగు భాషని వేరే రకంగా మీరు మార్చి రాసుకుంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. వాట్ ఈజ్ ద క్వశ్చన్, వాట్ వాజ్ ద ఆన్సర్, వాట్ ఈజ్ ఇట్? క్వశ్చన్ ఏంటి, మీరు ఇంకా సేవలు ఫర్దర్ సేవలు కోరుకుంటున్నారా అంటే ఏంటి? ఇప్పుడు మీకు XYZ సేవలు ఇస్తున్నాం, ఇంకా ఫర్దర్గా కావాలన్న వాళ్ళందరూ డేటా తీసుకుని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏ ఫర్దర్ సేవలు కావాలో ఏర్పాటు చేస్తాం. దాని యొక్క అర్థం అది. ఇంకా మెరుగైన సేవలు అనే పదం కూడా వాళ్ళ ఇంకా సేవలు కావాలని అడిగాం. ఇప్పుడు ఎవరు 3-4 సేవలు ఇస్తున్నాం, ఇంకా సేవలు కావాలని అడిగాం. ఇంకా సేవలు కావాలంటానికి మనం వేచి చూస్తున్నారు, సేవల కోసం వేచి చూస్తున్నారని ఇంటర్ప్రిటేషన్ రాయడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఎక్కడి నుంచి అయితే ఆ ఇంటర్నల్ సమాచారం అది ఏదైతే ఉందో అది సంపాదించారో ఆ కాగితంతోనే కంపేర్ చేసి చూడండి, అప్పుడే తెలుస్తుంది మీకు. ఇక్కడ ఏమి దాపరికమేం లేదు. ఫస్ట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ దిస్ ఈజ్ వన్ స్టేట్ విచ్ ఈజ్ అబ్జల్యూట్లీ ట్రూ టు ద డేటా. ప్రతి సమాచారం కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా మేము ఇస్తున్నాము, ముందు పెట్టాము. టెస్ట్ రిజల్ట్ SMS ద్వారా మన రాష్ట్రంలో తప్ప నాకు తెలిసి ఏ రాష్ట్రాల్లోనూ వెళ్ళట్లేదు ఎక్కడికి. రిజల్ట్ కానీ దేనికన్నా కానీ క్వశ్చన్ మీరు ఒకసారి చూసుకోండి. యూ ప్లీజ్ చెక్ ద క్వశ్చన్ ఇన్ ద IVRS and what was the question and what you have printed in the paper is totally different. Containment zones are practical ante my answer is that have practical containment zones. మీరు 4-5 వీధులు ఒక ఊరు మొత్తము కంటైన్మెంట్ జోన్లో పెట్టే బదులు కేసెస్ ఎక్కడ వచ్చినాయో ఆ పర్టికులర్ హౌసెస్ ఆ క్లస్టర్ ఆఫ్ చిన్న హౌస్ హోల్డ్స్ మీరు వాట్ ఎవర్ యూ కెన్ ప్రాక్టికల్లీ కంట్రోల్, మేబీ 4 houses 5 houses 10 houses మీరు దేన్నైతే ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలమో దాని వరకే మనం పెట్టుకుంటే పబ్లిక్ కూడా సర్వీసెస్ కానీ పబ్లిక్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకానమిక్ యాక్టివిటీస్ కానీ ఇబ్బంది రాకుండా చూడాలి. ఎందుకంటే అన్లాక్ 4లో అన్నీ ఓపెన్ చేసేసారు. టుడే ఐ థింక్ విత్ ఎక్సెప్షన్ ఆఫ్ స్కూల్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఓపెన్.
సో ఆ పరిస్థితుల్లో కంటైన్మెంట్ జోన్స్ ప్రాక్టికల్గా కాదు, లెట్ యువర్ కంటైన్మెంట్ జోన్స్ బి ప్రాక్టికల్ కంటైన్మెంట్ జోన్స్. ఆ విధంగా మనం చేసుకుంటే ఖచ్చితంగా మనం వీ వుడ్ బి ఏబుల్ టు టేక్ దట్, వీ విల్ బి ఏబుల్ టు టేక్. షిఫ్ట్ ఇన్ అప్రోచ్ కదా, దట్ ఇట్స్ ఎ ప్రాసెస్ అండి. మనకి కోవిడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా స్లోగా వీఆర్ లెర్నింగ్. ఇట్స్ ఎ న్యూ థింగ్, అందరికీ కూడా కొత్త, ఇదంతా కొత్త కాబట్టి మనం 1 by 1 నేర్చుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి కోవిడ్లో ఐఎమ్ ద ఎక్స్పర్ట్ అంటే ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్. సో అంతా లెర్నింగ్. మనం ఏదైతే దీని గురించి కరెక్ట్ అనుకుంటున్నామో స్లోగా అది కరెక్ట్ కాదని కొంత రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది. ఇనీషియల్గా సర్ఫేసెస్ ద్వారా కూడా వస్తుందని అన్నారు. తర్వాత WHO ఇట్ సెల్ఫ్ హ్యాస్ సెడ్ దట్ సర్ఫేస్ నుంచి వచ్చే కంటామినేషన్ ఛాన్సెస్ తక్కువ, డ్రాప్లెట్స్ ఎయిర్ ద్వారా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ అని. దట్ ఈస్ వాట్ అవర్ అండర్స్టాండింగ్ ఇస్. అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ ఆల్సో చేంజింగ్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో అదేవిధంగా మన మేనేజ్మెంట్ ఆల్సో హ్యాస్ టు చేంజ్ యాజ్ పర్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎపిడమిక్ యాజ్ టైమ్ గోస్ బై. సో మనం కూడా దాంతోపాటు ముందుకి చేంజ్ అవుతా అర్థం చేసుకుంటా ముందుకు వెళ్తాము. కంటైన్మెంట్ అన్లాక్ 4లో కూడా కంటైన్మెంట్ క్లస్టర్స్ మెన్షన్ చేశారు, ఆపరేట్ చేయమన్నారు. బట్ దే హ్యావ్ గివెన్ ఫ్లెక్సిబిలిటీ టు ద ప్రాక్టీషనర్స్. ఫీల్డ్ స్టాఫ్కి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రకారము దాన్ని మేనేజ్ చేయమన్నారు. సో మొత్తం ఊరు మొత్తము కంటైన్మెంట్ క్లస్టర్ కాకుండా ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో దేని ప్రాక్టికల్గా మనము ఎగ్రెస్ అండ్ ఇంగ్రెస్ మనం కంట్రోల్ చేయగలము, ఎక్కడ మనము ఆపరేషన్స్ చేసి కంట్రోల్ చేయాలో అది ఫోకస్గా మనం చేయగలిగితే ఖచ్చితంగా ఇట్ విల్ బి ఏ అవుట్కమ్ బాగుంటుంది. సో మై రిక్వెస్ట్ అండి, సో దయచేసి అవి రాసే ముందు మమ్మల్ని ఒకసారి అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ ఏదో నేనే కరెక్ట్గా ఇచ్చేవాడిని. మీరు ఎవరో దగ్గర పట్టుకుని అదేదో తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకుని అసలు భాష, భావం, గ్రామరు, సింటాక్స్ అన్నీ మార్చేస్తే కష్టం కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్కి తెలుగు భాషలో ఒక అక్షరం ఇటు నుంచి అటు మార్చేస్తే మొత్తం పోతుంది. ప్రెస్ వాళ్ళకంటే ఎవరికి ఎక్కువ తెలియదు ఈ విషయం. చాలా తేడా ఉంది కదా. అదే క్వశ్చన్ ఆస్క్ ఏంటి, మీరు ప్రభుత్వం నుంచి ఇంకా సేవలు కోరుకుంటున్నారా? ఇంకా అంటే అర్థం ఏంటండి? ఇంకా సేవలు అంటే ఏంటి? 4 సేవలు ఉంటేనే కదా ఇంకా 4 సేవలు అడిగేది. వైద్య సహాయం కోసం వేచి చూస్తున్నారు అని క్వశ్చన్ పెట్టేసి దాంట్లో 55% మంది వేచి చూస్తున్నారని ఆన్సర్ రాస్తే ఎట్లాగా? 50% వేచి చూడట్లేదండి. 55% మంది ఇచ్చిన సర్వీసులకు అదనంగా మాకు ఇంకా కొన్ని ఎక్కువ ఇస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు, తప్పులేదు. ఇంకా 4 సర్వీసెస్ కావాలని కోరుకుంటారు, దాంట్లో తప్పేం లేదు కదా. వాళ్ళు వేచి చూస్తున్నారని మీరు ఇంటర్ప్రిటేషన్ రాసుకోవడం కరెక్ట్ కాదు. రెండోది, మేము ఇంటర్నల్గా వై వీఆర్ డూయింగ్ దీస్ సర్వేస్ అండ్ ఆల్. ఇప్పుడు ఈ రోజున ప్రతి హాస్పిటల్లో కూడా, ప్రతి కోవిడ్ కేర్ సెంటర్లో కూడా ప్రతి మీల్కి లంచ్ టైంలో, డిన్నర్ టైంలో, బ్రేక్ఫాస్ట్ టైంలో టైంకి ఇచ్చారా లేదా అని కూడా అవుట్బౌండ్ క్వశ్చన్స్ పోతున్నాయి. క్వాలిటీ బాగుందా లేదు కూడా తీసుకున్నాం. దాని బేసిస్ మీద కూడా ఇండెక్స్ చేసి స్కోరింగ్ ఇచ్చి పెడుతున్నాము. హాస్పిటల్స్కి ర్యాంకింగ్ ఇచ్చాము, డిస్ట్రిక్ట్స్కి క్యుములేటివ్ ర్యాంకింగ్ వస్తుంది. ఎక్కడన్నా ర్యాంకింగ్లో తక్కువ వస్తే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ పుట్ ఇన్ ప్లేస్ టు ఎన్షూర్ దట్ దెర్ ఇస్ మోర్ ట్రాన్స్పరెన్సీ. మనకి నచ్చినట్టు మనం ఇంటర్ప్రిటేషన్ చేసి రాసేసుకుంటే ఎలాగా? రెండు, ఇట్ ఈస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్, రైట్? మీరు తీసుకుంది వారం క్రితంది, నన్ను అడుగుంటే నిన్న చేసింది ఇచ్చేవాడిని. దాంట్లో మీరు చూపించిన 55% కాకుండా అది 79%కి వెళ్ళింది మీకే తెలిసి ఉండేది, రైట్? లేదా అది ఇచ్చినా కానీ 55% మీరు పాతదే రాస్తానంటే నేనేమీ చేసేవాడిని కాదు. దట్ ఈజ్ యువర్ చాయిస్. ఏం చేయలేం కదండి. ఓకేనండి, థ్యాంక్ యూ.